చలికాలం రానే వచ్చింది. చలి తీవ్రత పెరుగుతుంది. ఇలా వాతావరణం మారే కొద్దీ చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా మందికి గొంతు నొప్పి, తుమ్ములు రావడం, తలనొప్పి, జలుబు, దగ్గుతో పాటు జ్వరం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇట్స్ అఫీషియల్, మీకు వైరస్ సోకినట్టే. ఈ సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి సమయంలో మీరు చాలా రకాల పద్ధతులు, మందులు వాడినా కూడా 1-2 వారాల పాటు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. దగ్గు జలుబే కదా తగ్గిపోతుందిలే అని తేలికగా పెద్దవారు తీసుకున్నా పిల్లలు మాత్రం అంత త్వరగా తట్టుకోలేరు. పిల్లల్లో ఈ సమస్యలని ప్రాపర్గా ట్రీట్ చేయకపోతే మాత్రం అది వైరల్ ఫీవర్గా మారి చాలా ఇబ్బంది పెడుతుంది. బట్ డోంట్ వరీ, ఈరోజు వీడియోలో నేను చెప్పబోయే ఈ రోజువారీ పద్ధతి ఫాలో అవడం వల్ల పిల్లల్లో దగ్గు జలుబు సమస్యల నుంచి ఒక్క మెడిసిన్ కూడా యూజ్ చేయకుండా అతి తక్కువ సమయంలో కాఫ్ అండ్ కోల్డ్ని ఎలా తగ్గించాలో చూద్దాం. వచ్చేయండి. హలో మామీస్ అండ్ డాడీస్, వెల్కమ్ బ్యాక్ టు మామా టిప్స్ అండ్ క్యాష్యూ డైరీస్. ఈ డైలీ రొటీన్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి పిల్లలు పొద్దున్న లేవగానే చేయాల్సిన పని ఇది. దగ్గు జలుబుకి ప్రధాన కారణమైన తెమ్మడని లాగేసే పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ ఇది. గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందాలంటే ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కరిగిన తర్వాత పిల్లలు బ్రష్ చేసిన వెంటనే గర్గిల్ చేయించాలి. ఇలా రోజుకి 2 సార్లు సాల్ట్ వాటర్ పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. నెక్స్ట్ స్టెప్ 2. ఈ రొటీన్లో చేయాల్సిన రెండో పని వచ్చేసి బేబీ బ్రష్ చేయగానే 1 గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో 1 టీ స్పూన్ తేనె, 5-6 చుక్కల నిమ్మరసాన్ని బాగా కలిపి తాగించాలి. మనకి మార్కెట్లో దొరికే కాఫ్ సిరప్, యాంటీబయాటిక్స్ కన్నా ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. యాంటీబయాటిక్ వాడడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మీ డబ్బుని వాటిపైన వృధా చేయకండి. ఈ తేనె నిమ్మరసాన్ని పిల్లలకి సిప్గా తాగించడం వల్ల తేనెలో ఉన్న ఔషధ గుణాలు, నిమ్మరసంలో ఉన్న విటమిన్ సి వల్ల పిల్లలకి గొంతులో ఉన్న దగ్గు తెమడ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది ఒక కాఫ్ సిరప్ లాగా పనిచేస్తుంది. తర్వాత మనం చేయాల్సిన మూడో పని ఆవిరి పట్టడం. అవును, మనం దీన్ని చాలా తక్కువగా అంచనా వేస్తాం. ముక్కు దిబ్బడ నుంచి పిల్లలకి ఉపశమనం కలిగించాలంటే ఆవిరి పట్టాలి. ఇలాంటి ఒక స్టీమర్ పైన 300 to 400 రూపీస్ ఇన్వెస్ట్ చేయండి. లేదంటే సింపుల్గా ఒక పెద్ద గిన్నెలో వేడి నీటిని మరిగించి పిల్లలతో పాటు మీరు కూర్చొని ఆవిరి బయటికి వెళ్లకుండా ముఖం పైన ఒక క్లాత్తో కవర్ చేస్తూ ఆవిరి పట్టాలి. ఇలా 2-3 నిమిషాలు ఆవిరి పట్టాక 1 నిమిషం ఆగి మళ్ళీ 2-3 నిమిషాలు ఆవిరి పట్టాలి. ఇలా 5-6 నిమిషాలు చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా జరిగి శరీరంలోని వ్యర్థాలు బయటికి పోతాయి. ఒక సెషన్లోనే ముక్కు దిబ్బడ తగ్గి పిల్లలు చక్కగా శ్వాస తీసుకునేందుకు హెల్ప్ అవుతుంది. చాలా కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. పిల్లలకి ఆవిరి పట్టించే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే డైరెక్ట్గా స్టీమ్ ఇన్హలేషన్ అనేది చేయకూడదు. కొంత దూరంలో ఇన్హేలర్ ఉంచాలి అండ్ పేరెంట్స్ తప్పకుండా ఉండాలి. ఓకే, బ్రేక్ఫాస్ట్కి ముందు దగ్గు జలుబు ముక్కు దిబ్బడ తగ్గడానికి మనం ఈ 3 పనులు చేసాం. నెక్స్ట్ మనం ఒక ఇంపార్టెంట్ స్టెప్ చేయబోతున్నాం. బట్ దానికన్నా ముందు పిల్లల రికవరీ స్పీడ్ డబుల్ అవ్వాలి అంటే కోల్డ్ కాఫ్ తగ్గే మార్గాల మీదనే ఫోకస్ చేయకుండా మనం పిల్లలకి డైలీ ఇచ్చే ఆహార పదార్థాలు, వాళ్ళ అలవాట్లని కొంత మార్చాలి. అట్లీస్ట్ వాళ్ళు రికవరీ అయ్యే వరకు అయినా. అవి ఎలా అంటారా? ఇలా చూడండి. ఈ రొటీన్లో 4th స్టెప్, పిల్లలు నైట్ డిన్నర్ చేశాక పడుకునే అరగంట ముందు ఈ 4వ పనిని చేయాలి. అదేంటంటే వేపర్ అబ్ని అప్లై చేయడం. బామ్మల కాలం నాటి నుంచి వస్తున్న ఈ వేపర్ అబ్ అప్లై చేయడం వల్ల కాఫ్, కోల్డ్, హెడేక్, థ్రోట్ పెయిన్ లాంటి ఎన్నో సమస్యల నుంచి రిలీఫ్ వస్తుంది. జస్ట్ ఒక చిటికెడు వేపర్ అబ్ తీసుకొని
పిల్లల ఛాతీ, గొంతు, వెనుక భాగం, పాదాలకి అప్లై చేయడం వల్ల డైరెక్ట్గా ఎక్కడైతే తెమ్మడ ఉందో ఆ ఏరియాలో ఎఫెక్ట్ చూపెడుతుంది. లాస్ట్ స్టెప్ నెంబర్ 5. 1 టీ స్పూన్ తేనె తాగడం వల్ల పిల్లల గొంతు ఇరిటేట్ అవ్వకుండా చక్కగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. పడుకునే ముందు 5 నిమిషాలు ఆవిరి పట్టడం వల్ల చక్కగా నిద్రపోతారు. దట్స్ ఇట్. దగ్గు, జలుబు, గొంతు నొప్పి లాంటి సమస్యలని తగ్గించే 100% న్యాచురల్ రొటీన్ ఇది. ఈ రొటీన్ని 100% ఫాలో అవడంతో పాటు వీడియోలో చెప్పిన ఆహార అలవాట్లు, రోజువారీ మార్పులు చేయడం వల్ల దగ్గు, జలుబు నుంచే కాదు వైరల్ ఫీవర్ రాకుండా పిల్లల్ని కాపాడుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఎస్, ఒక చిన్న లైక్ చేసి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్ ఇవ్వండి. మీ ఎక్స్పీరియన్సెస్, డౌట్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే సేఫ్, టేక్ కేర్ అండ్ బాయ్.